ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విశాఖ వేదికగా 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సదస్సును భారతదేశ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అలానే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. అలానే ఈ సదస్సులో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానంద్, సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మొమానీ, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కళ్యాణి తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వీరితో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందని వ్యాఖ్యానించారు. దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని, సురక్షితమైన నగరంగా కేంద్రం ప్రకటించిందని అన్నారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారని, పెట్టుబడిదారుల లక్ష్యంగా మన రాష్ట్రం ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పరిపాలనపై దేశ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. 2047లోగా మన దేశం నంబర్ 1 ఎకానమీ అవుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.